తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ అధికారిక చిహ్నంలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రతి ప్రభుత్వము వచ్చిన తర్వాత అధికారిక చిహ్నాలను మార్పు చేసుకుంటూ పోతే అసలు తెలంగాణకు ఉండాల్సిన అధికార చిహ్నము 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుందా అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అంటే ఈ ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి కాకతీయ రాజులు పరిపాలించినటువంటి వాళ్ళ యొక్క పాలనకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిపాలన మొత్తాన్ని ఎరాడికేట్ చేయడం కోసం దీని కాకతీయ తోరణం తొలగిస్తున్నారా? గొలుసు కచేరీలకు ప్రతీక అయినటువంటి వాళ్ళ పరిపాలన తొలగించాలని చూస్తున్నారా? కళలకు సంస్కృతానికి ప్రతీక అయినటువంటి వాళ్ళ యొక్క కాకతీయ తోరణాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రంలో అసలు కాకతీయులు అనేటోళ్ళే లేరు, వాళ్ళ యొక్క పరిపాలనే లేదు. ఈ ఓరుగల్ అనేది ఒక కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతీకగా నిలిచినటువంటి ఈ ఓరుగల్ను అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా? అదేవిధంగా కాకతీయ కళాతోరణం అనేది ఇక్కడ ఉన్నటువంటి అనేక కళలకు ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఓరుగల్ అంటేనే కాకతీయ కళాతోరణం గుర్తుకొస్తుంది. అలాంటి కళాతోరణాన్ని ఈ అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే ఈ ఓరుగల్ల ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రమైనటువంటి గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాలని చెప్పేసి గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కోరిళ్ళు. కానీ అప్పుడున్నటువంటి ఆ తెలంగాణ గీతాన్ని ఉద్యమ సమయంలోనే అందరూ తెలంగాణ 4 కోట్ల ప్రజలు పాడుకున్నారు. అందరూ కూడా ప్రతి పాఠశాల కూడా ప్రార్థన సమయంలో తెలుగు తల్లి పాటను తీసేసి దీన్ని అందరూ పాడుకోవడం జరిగింది. అలాంటి గొప్ప పాటను అదే ఎవరైతే రాసిల్లో ఆయన స్వరపరిచినటువంటి పాటను ఇప్పుడు దానిలో అధికారికంగా ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటారో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియాల్సి దానికి సంగీత దర్శకుడిగా ఒక పేరు చెప్పి ఆస్కార్ అవార్డు అనేది తీసుకొచ్చిందని చెప్పేసి దానికోసం అనేది దీన్ని ఆయన సంగీత దర్శకుడే పెడుతున్నా అంటున్నారు. ఎందుకు మరి తెలంగాణ ఉద్యమంలో గొప్ప గొప్ప పాటలు అందించండి గొప్ప గొప్ప సంగీత దర్శకులు కానీ గొప్ప గొప్ప పాటల రచయితలు కానీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రతిభకు కొదవలేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆంధ్ర వాళ్లకు అప్పచెప్తున్నాడంటే ఇక్కడ మొన్న ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఇండైరెక్ట్గా సహకరించినటువంటి చంద్రబాబు యొక్క కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి దానిలో ఉన్నటువంటి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అనేటువంటి ఆ యొక్క పదాలను కూడా తొలగించాలని చెప్పేసి అందశ్రీ ఎవరైతే ఈ యొక్క పాటను రాసిల్లో ఆయన మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ యొక్క పాటను అధికారికంగా గీతంగా ప్రకటించినందుకే ఈ యొక్క కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి ఈ యొక్క అధికారాన్ని దిగే విధంగా ఈ తెలంగాణ ప్రజలు చేసిరు. నువ్వు నిప్పుతో అనుకోకుంటున్నావు, జాగ్రత్త. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి ఈ వరంగల్ కాకతీయ తోరణాన్ని ఉంచాలి. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి పాటలో ఈ యొక్క పదాలను ఉంచాలి. అదేవిధంగా అంతకుముందుకైతే ఏ విధంగా అయితే అందరూ కూడా పాడుకున్న తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాటనే ఇప్పుడు మనందరం పాడుకోవాలి. దానిలో మార్పులు చేర్పులు చేసినంత మాత్రాన మొత్తం ఆకాశం ఊడి కిందేం పడదు. కాబట్టి తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నము, ఆంధ్రకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం రగులుకుంటుంది. యూనివర్సిటీలు అందుకు వేదికగా నిలుస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క ఖచ్చితంగా వాటిని కొనసాగించాలి, అదే అధికారిక చిహ్నాన్ని కొనసాగించాలని చెప్పేసి అదేవిధంగా జయ జయ హే తెలంగాణ అటువంటి రాష్ట్ర అధికారిక గీతాన్ని అంతకుముందు పాత ఏదైతే ఉన్నదో అదే ఉండాలి, అదే తెలంగాణ నుడికారమే ఉండాలి. ఆ తెలంగాణ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ పదాలను మాత్రమే తొలగించాలని చెప్పేసి అతని మెడ మీద కత్తి పెట్టి ఈ పాటను ఆంధ్ర వాళ్ళ పాటగా మార్చే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మాచల రాంబాబు, ఏబీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. తెలంగాణ గవర్నమెంట్ అనేది మన చిహ్నాన్ని మారుస్తాము అది ఇది అంటుంది కదా, అందులో దాని మీద అంత మార్చాల్సిన అవసరం లేదు. మనకి తెలంగాణ అంటేనే ఆ కాకతీయులు అవి మొత్తం మన ప్రైడ్ కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఇది మార్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. అట్లా మార్చుకుంటూ పోతే ఏంది, పాలన మీద శ్రద్ధ పట్టాలి కానీ ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. తెలంగాణలో కూడా చాలామంది మన సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు కదా, చాలామంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరో ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పి కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇప్పుడు కీరవాణి అనే ఆయన ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు కదా, మేబీ దానికోసం అని చెప్పి కొంచెం ఇంకా హై లెవెల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మన తెలంగాణలో కూడా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుండేది. మన అస్తిత్వం మనకే కావాలి కదా. మనం
ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన 3 months 4 months అవుతుంది. ఈ 4 monthsలో వాళ్ళు ఎక్కువగా పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంస్కృతుల మీద వారసత్వ సంపద అది గవర్నమెంట్ చేసిందా లేదా అనవసరం. ఈ రాజకీయంగా చూడకూడదు ఇది. ఎందుకంటే ఆ చిహ్నాల మీద ఎక్కువగా మన తెలంగాణ చిహ్నాల మీద ఉన్నది మన సంస్కృతే, మన తెలంగాణ విషయాలే తప్ప బయట రాష్ట్రాల విషయాలు కానీ భారతదేశ విషయాలు కాకుండా తెలంగాణకు రాజకీయంగా కోణంతో కాకుండా వారసత్వ సంపదగా చూడడం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంతైనా కూడా మనం వేరే గవర్నమెంట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆలోచించద్దు. ఇది రాజకీయంగా చూడకుండా వారసత్వంగా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొన్న టీఎస్ నుంచి టీజీ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచించారు. కానీ మన కోణంలో మాత్రం దీని మీద అవగాహన లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని మా యొక్క అభిప్రాయం. అందశ్రీ అనే వ్యక్తి పద్మశ్రీకి అర్హతకరమైన వ్యక్తి. సో ఆయన కాకుండా తెలంగాణకు మీరు సినిమా వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పులేదు. ఏ కళాకారుడైనా కూడా భారతదేశంలో ఏ కళాకారుడికైనా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మన బాధ్యత ఉన్నది. వాళ్ళ కిరవాణి గారైనా కూడా గొప్ప వ్యక్తి. కానీ అందశ్రీ గారిని మీరు అవమానించినట్లు అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే అందశ్రీ గారు మన తెలంగాణ జాతీయ గీతం ఇంకా రాష్ట్ర గీతంగా మీరు అనౌన్స్ చేయకముందే మ్యూజిక్ మార్చడం ఆ పాట కూడా చాలా బాగుంటుంది వాస్తవంగా. అది ప్రజల నానుడితో ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందశ్రీ గారిని వ్యక్తిగతంగా పిలిచి మరీ అప్పుడు చేంజ్ చేపిస్తే బాగుండేది. ఇంకా తెలంగాణ వారిని గమనించి తెలంగాణ వారిని పిలిచి మాట్లాడి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, చాలా మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, బాబీ సోలేని గారు ఉన్నారు. ఇప్పుడు మన బలగం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని పిలిచి చేస్తే బాగుండేది. ఈ తెలంగాణ మనోభావాలను దెబ్బతిన్నట్టుగా ఇది మేము భావించాల్సి వస్తుంది. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి తెలంగాణ ముందు తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది. చిహ్నాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన పార్టీ చేంజ్ చేస్తే మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అంత టైం వేస్ట్ పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి కాకుండా కొంచెం డెవలప్మెంట్ చేసి తెలంగాణ ఒక ముందంజలో ఉంచితే ఇండియాలో కొంచెం బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. మన తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే కొంచెం మన తెలంగాణ వాళ్ళ యొక్క సంగీతం కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది కదా, అది మన వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.